వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రేషన్ పంపిణీకి సంబంధించి సరుకుల నాణ్యతలో గానీ తూకాలలో కానీ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుండి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అందించనున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలిలో రామలింగేశ్వరపేట, బురిపాలెం రోడ్, లక్ష్మీనగర్లోని చౌకధరల దుకాణాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, సరుకుల నాణ్యత, కార్డుదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ సమయంలో కార్డుదారుల పట్ల డీలర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జూన్ 1 నుండి డీలర్ల వద్దనే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉంటాయని, కార్డుదారులు ఆయా సమయాల్లో తీసుకోవచ్చని తెలిపారు. 1 నుండి 5వ తేదీలోపు వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ అందించే విధంగా డీలర్లపైనే బాధ్యత పెట్టినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ అని చెప్పి వీధి చివరన రేషన్ ఇచ్చేవారని, అది కూడా వాళ్లకు అనుకూలమైన సమయంలోనే ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని, 15 రోజుల పాటు షాపులు తీసే ఉంటాయని మంత్రి మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 9220 MDU వాహనాలకు బదులుగా 29360 చౌక ధరల దుకాణాలను జూన్ 1 నుండి తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుకు సంబంధించి మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మందికి రేషన్ స్మార్ట్ కార్డులను అందిస్తున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కార్డుదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అధికారులకు సమాచారం అందించాలన్నారు. సాంకేతిక సమస్యలు కానీ ఇతరత్రా సమస్యలు కానీ ఉన్నా రేషన్ ఆపకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాన్ని ప్రజలందరూ బలపరచాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. యాప్ ఉంటుంది, మీకు యాప్ ఇచ్చారా? మీకు అందరికీ డౌన్లోడ్ చేసుకున్నారా? మీరు బ్లూటూత్ వాడుతున్నారా? బ్లూటూత్ వాడినప్పుడు యాప్ కూడా వాడాలి. మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఎవ్రీ షాప్ హ్యావ్ దట్ యాప్ దట్ వి హావ్ చెక్ చేసుకోండి. క్లియర్గా మీరు చెప్తున్నాను మీకు ఇంకోటి, ఓకేనా? మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉందని దయచేసి మీరు దాన్ని డిస్టర్బ్ చేయబాకండి. టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా సర్కిచ్చి పంపించేసేయండి. మీ ఫోన్లో ఫోటో తీసుకోండి వాళ్ళ రేషన్ కార్డు. మనకి 15 రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు ఓపెన్ ఉండాలి. మీరు छुट्टी है, హాలిడే है, సండే है, कुछ नहीं है. అదేనా 15 డేస్ ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలి. జాగ్రత్తగా చూసుకోండి. మీరు అది ఎక్కడ ఒక్క కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ వస్తే మాత్రం ఉపేక్షించను. ఎందుకంటే మేము ఒక నమ్మకంతో మళ్ళీ ఆ వ్యవస్థ మీకు అప్పచెప్పాము. మీరు నిలబెట్టాలి దాన్ని. వారి గురించి కూడా మీరు ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూసి గౌరవించి చేయండి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక పండుగ వాతావరణంలో డెకరేట్ చేయండి. అందరిని ఆహ్వానించండి, మంచి ప్రోగ్రామ్ చేయండి, ఓకేనా? అందరికి తెలియాలి. ప్యానల్ కూడా కట్టాలి. మీరు తెలియాలి, వాళ్ళు కట్టాలి. అదే మంచి పని. అదే చెప్పారు కాబట్టి మార్పు తీసుకొచ్చు. 15 రోజులు మీరు ఎప్పుడంటే పోయి తెచ్చుకోవచ్చు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక, కమిషనర్ బండి శేషణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓకే, ఎన్ని రిపేర్ చేయాల్సి వచ్చింది? చెక్ చేసుకున్నారా? ఎస్ఎట్ వెరిఫికేషన్ కూడా స్టేట్లో మనమే టాప్. మనమే టాప్ కాదు. అవును, వింటుంటే మీకు ఆ సమాధానం అట్లా రాకూడదు. మీ దగ్గర నుంచి టెక్నికల్ ప్రాబ్లం ఏమో సర్కిచ్చి పంపించేసేయండి. వాళ్ళు తీసుకుని పంపించండి. మీటింగ్ కూడా పెట్టాను. మళ్ళీ ఇప్పుడు పెట్టండి, ఇవాళ ఈవినింగ్ పెట్టండి. మళ్ళీ మీరు ఇంకోటి ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొక్కసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా చాలా సక్రమంగా జరగాలని, పారదర్శకంగా జరగాలని, జవాబుదారం పెంచాలని మేము వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి, ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి, వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడ లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి
ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇది అద్భుతమైన కార్యక్రమం. గతంలో మభ్యపెట్టారు, మోసం చేశారు, ఇంటింటికి డెలివరీ అన్నారు. ఎక్కడ కూడా ఇంటింటికి డెలివరీ జరగలేదు. వీధి చివరికి వచ్చి నిలబడేవాళ్ళు వ్యాన్లు, అది కూడా వాళ్ళ అనుకూలమైన టైంకి వచ్చేవాళ్ళు, లేకపోతే సరుకులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా సందర్భాల్లో మనం చూసాం. మహిళలు పాపం పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండదు. 15 రోజులు షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డీలర్తో కానివ్వండి, సరుకులో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, బియ్యం క్వాలిటీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత మెరుగైన క్వాలిటీ ఈ రోజున మేము అందించగలుగుతున్నాము. ఒక మార్పు తీసుకొచ్చాం ఖచ్చితంగా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రజలకి మేము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా షాపు దగ్గరే మీకు ఫోన్ నంబర్లతో సహా ఉంటాయి. తహసీల్దార్ గారి నంబర్ ఉంటుంది, మా డిస్ట్రిక్ట్ సప్లయర్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది, సిఎస్డిటి నంబర్ ఉంటుంది, షాప్ యాజమాని నంబర్ ఉంటుంది, వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయొచ్చు, మేము స్పందిస్తాం. ఎవరైనా ఎటువంటి అవకతవకలకు లోనైనా లేదా కొలతల్లో ఎక్కడైనా పొరపాటు, తూకంలో ఎక్కడైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే 29,760 షాపులు పునరుద్ధరించాం. మరొకసారి వాళ్ళకి అవకాశం కల్పించాం ప్రజలకు సేవ చేయడానికి. దాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాలి. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన 9,260 వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో. ఆ పండుగ అయిన వాతావరణంలో ప్రజలకి సేవలు అందించడానికి వీళ్ళందరూ కూడా నిలబడాలి. చక్కగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎవరు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. గతంలో మీరు లైన్లాగా చూశారు, అటువంటి పరిస్థితి ఉండదు. ఈకేవైసీ పూర్తి చేసాం, ప్రతి కార్డు నమోదు చేసుకున్నాం. 96% ఇప్పటికీ పూర్తి అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మెరుగైన సేవలు అందించడానికి కోసం చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా లోపల వాళ్ళకి ఫెసిలిటీస్, కరెంట్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. వాళ్ళకి రిసీట్ మేము ప్రింట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి నమోదు చేయించుకుంటారో, ఒకవేళ ఆ సందర్భంలో ఏమైనా ఇంటర్నెట్ పనిచేయకపోవడమో, సర్వర్ ఏమైనా డౌన్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా వాళ్ళ వాట్సాప్లో ఫోటో తీసుకుని వాళ్ళకి సరుకు మాత్రం ఇచ్చి పంపించేయమని డీలర్స్ అందరూ కూడా మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రేపు మాకు 2 రోజులు మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా మన జిల్లాలోనే కాదు, మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 90% కాదు 100% షాపులు ఇన్స్పెక్ట్ చేసి ఫోటోలు తీసుకుని అక్కడ అన్ని విధాలుగా స్టాక్ ఉందా లేదా మేము చెక్ చేసుకుంటాం. పారిశుద్ధ్యం కానివ్వండి, అక్కడ పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి పాపం సరుకులు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోడానికి అవకాశం, ఇవన్నీ కూడా కల్పించేటట్టు మేము సదుపాయాలు కల్పిస్తున్నాం. జీజీహెచ్లో రానున్న కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ప్రారంభించామని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సమదూరం పాటించాలని సూచించారు. జలుబు, జ్వరం వచ్చినా వారు జీజీహెచ్లో పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ ని ఎదుర్కోవడం కోసం ఆక్సిజన్ నిల్వలతో సహా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, ప్రజలెవరూ భయపడవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి తెలిపారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్లో మొదలయ్యి మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా నమోదయ్యాయి. అయితే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. అదొక శుభ పరిణామమేను.
మొన్న కూడా మేము టెస్టులు కూడా చేశాము, ర్యాపిడ్ టెస్ట్ చేశాము, ఆర్టీపీసీఆర్ చేశాము. అయితే నెగిటివ్ వచ్చాయి. వాళ్ళకైతే కామన్ కోల్డ్ అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, కోవిడ్ ఏమో అని ఒక అనుమానంతో టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చాయి. అయితే మనకి మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, మా డిఎంఈ గారు అట్లాగే ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కోవిడ్ ప్రిపేర్నెస్ కోసము ఒక కోవిడ్ వార్డు కూడా రెడీ చేసి ఉంచాము. కోవిడ్ ఓపీ ఆల్రెడీ మొదలుపెట్టాము. అట్లాగే ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కూడా రద్దీ ఓపీల్లో కానీ, రద్దీ క్యాజువాలిటీలో కానీ, రద్దీగా ఉండే ల్యాబ్ టెస్టుల దగ్గర, ఫార్మసీ దగ్గర కానీ అందరూ మాస్క్ పెట్టుకొని ఉండాలి. ఈ లోపలికి వచ్చినప్పుడు మాస్క్ ధరించే ఉండటం మంచిది. జీజీహెచ్లో డాక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువైన అరుదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నిర్వహించి రోగి ప్రాణం కాపాడారు. జీజీహెచ్లో జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ తీవ్రమైన కడుపు నొప్పితో గత 2 నెలలుగా ఇబ్బంది పడుతూ కామెర్లు, తీవ్రమైన చలి జ్వరంతో జీజీహెచ్కు రావడం జరిగిందని వెల్లడించారు. వెంటనే పేషెంట్ను అడ్మిట్ చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా లివర్లో నీటి బుడ్డ ఉన్నట్లుగా గుర్తించామని అన్నారు. ఈ వ్యాధి కుక్కల వలన, కలుషితమైన నీరు తాగడం వలన లేదా సరిగా ఉడికించిన మాంసం తినడం వలన వస్తుందని అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పారు. డాక్టర్ కిరణ్ కుమార్ వైద్య బృందం ఎంతో చాకచక్యంగా ఈ ఆపరేషన్ చేసి రోగికి ప్రాణదానం చేసినందుకు వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నాగ సంతోష్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్ తదితరులు పాల్గొన్నారు. కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటిక్ సిస్ట్ అనే సిస్ట్ లివర్లో పెద్దగా ఒక దాదాపు 20 సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది. అది బిలియరీ డాక్టర్లోకి పగిలిపోయి ఇతనికి కొలాంజైటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో, తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది. దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది. అలానే మెడికల్ గ్యాస్ట్రెంటరాలజీ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ని తీసుకొని పూర్తి మత్తు ఇచ్చేసి దాదాపు 3-4 గంటలు శ్రమించి ఈ కామన్ బైల్ డక్ట్లో ఉన్న పిల్ల సిస్టులు అంటే డాటర్ సిస్టులు అంటారు, అవన్నీ కూడా తొలగించి బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు, వారి బృందము, వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు. మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక హైడ్రాటిక్ సిస్ట్గా గుర్తించారు. ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్గా ఈ హైడ్రాటిక్ సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు. ఇది అంటే పాత రోజుల్లో ఎక్కువ వచ్చేది, ఇప్పుడు క్లెన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తుంది. జొమాటో రైడర్లకు డైలీ ఇన్సెంటివ్ 350 రూపాయలు ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో శంకర్విలా సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. శంకర్విలా సెంటర్లో జొమాటో రైడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జొమాటో రైడర్ల సంఘం నాయకుడు బ్రహ్మయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యాలరావు మీడియాతో మాట్లాడారు. జొమాటో రైడర్లకు ఆర్డర్ టార్గెట్ 22 నుంచి 18కి తగ్గించాలని డిమాండ్ చేశారు. పికప్ 2 కిలోమీటర్లు దాటితే కిలోమీటర్కు 10 రూపాయలు ఇవ్వాలని కోరారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి స్ట్రైక్ చేస్తే విజయవాడ నుంచి జొమాటో ప్రతినిధులు వచ్చి ఐడీలు బ్లాక్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జొమాటో రైడర్ల న్యాయమైన కోరికలు పరిష్కరించి వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దండా లక్ష్మీనారాయణ, కట్లగుంట శ్రీనివాసరావు, రణదేవ్, శశికుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలం నుంచి మేము మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, అదేవిధంగా రెస్టారెంట్లో వెయిటింగ్ ఛార్జీలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఏదైతే రెస్టారెంట్లు దూరంగా ఉన్నాయో ఆ దూరం వాటికి కూడా ఆర్డర్లు తీసుకునేదానికి కూడా మాకు పేఅవుట్ పెంచమని చెప్పేసి, ఇంకా మిగతా ఉన్నటువంటి సమస్యల మీద మేము గత సంవత్సరం నుంచి మాకున్నటువంటి సమస్యల మీద జొమాటో కంపెనీని అడుగుతూ ఉన్నాం. కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా మమ్మల్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. అనివార్యంగా ఈరోజు మాకు
ఏమీ తెలియని పరిస్థితుల్లో ఆర్డర్ పెంచాలని చెప్పేసి, మా సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది. సమస్యలు పరిష్కరించడానికి చర్చలు జరపడానికి వచ్చినటువంటి కంపెనీ ప్రతినిధులు ఆ సమస్యల్ని పరిష్కారం చేయకపోగా ఆ కార్మికుల్ని భయపెట్టే దానికోసం అని చెప్పేసి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ప్రతినిధులుగా వచ్చిన వారు కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని కంపెనీ పై స్థాయి వారికి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయటం అనేది హేయమైన చర్య. వెంటనే వారి సమస్యల పరిష్కారం చేయాలి. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు స్ట్రైక్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా ఉంటే ఎవరైతే ఈరోజు నిరసనలో పాల్గొన్నారో వారి ఐడీలు బ్లాక్ చేయటం కూడా సరైన చర్య కాదు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేషన్ పంపిణీలో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన 3 తోటికోడళ్లు దుర్మరణం. అరుణాచలం వెళుతుండగా ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.